మా అమ్మ నన్ను మార్నింగ్ నుంచి డిమార్ట్ తీసుకెళ్ళని అడిగితే సాయంత్రం వెళ్దాం అని చెప్పాను మామ. ఇప్పుడు చూస్తేనే వర్షం పడేలా ఉంది. ఇప్పుడు కనుక వర్షం పడి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే నాకు ఉంటది మామ. నా బండిలో ఫ్యూల్ ఈ రేంజ్ కి వచ్చేలా వాడటం ఇదే ఫస్ట్ టైం మామ. అయినా పర్లేదు మామ, నా బండి అమ్మలకి ఆంటీలకి సెట్ అవుతుంది, ఓన్లీ అమ్మాయిలకి తప్ప. అందుకే మనం ఇప్పుడు సిటీలో కింగ్ అయిన షైన్ మీద బయటకు వెళ్తున్నాం. నన్ను అడిగితే ఈ సిటీ ట్రాఫిక్ రైడ్స్ స్కూటీలు షైన్లు ఇచ్చే కంఫర్ట్ ఇంకేమో మామ. సండే పూట డిమార్ట్ అంటే తెలిసిందేగా, ఫుల్ రష్ ఉంటది. అది కాకుండా హెల్మెట్లు పెట్టి ఉన్న సగం హెయిర్ కూడా ఊడిపోయేలా ఉంది మామ. నేను పార్కింగ్ చేసేలో మా అమ్మ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసింది. డిమార్ట్ కి రాగానే ఫస్ట్ మీరు చేసేది దేనికి ఏ ఆఫర్లు ఉన్నాయో చూడడం మామ. ఏదో కొంచెం డైట్ చేసి పొట్ట తగ్గిద్దామని చెప్పి ఓట్స్ కూడా తీసుకున్నాను మామ. నేను ఇలా చాలా సార్లు ఓట్స్ ఇంటికి తీసుకెళ్ళాను, కానీ ఒక్కసారి కూడా దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయలేదంటే ఈ సమాజం నన్ను ఏమంటది మామ. అదంతా ఏమో కానీ ఈ ఆయిల్ ప్యాకెట్ రేటు మాత్రం రోజు రోజుకి భలే పెరిగిపోతున్నాయి మామ. ఇవి నాకు గుళ్ళో ఇచ్చి ప్రసాదంగానే తెలుసు, కానీ డిమార్ట్ లో కూడా అమ్ముతారని ఇప్పుడే చూస్తున్నాం. అన్ని సెక్షన్లలో డెల్ గా ఉంటారు, కానీ ఈ సెక్షన్ కి రాగానే అమ్మలు భలే యాక్టివ్ అయిపోతారు కదా మామ. ఎలాగూ వచ్చాం కదా అని చెప్పి మా రిహాన్స్ కి ఒక జత బట్టలు తీసుకుందాం అని చూస్తే వాడి సైజుకి సరిపోయేది ఒకటి కూడా లేదు మామ. మా అమ్మ తనకు కావాల్సిన షాపింగ్ లో బిజీగా ఉంటే నేను నా కోసం ఈ బ్యాగ్ షాపింగ్ చేసుకున్నాను. ఆన్లైన్ తో కంపేర్ చేస్తే ఇక్కడ 50 రూపాయలు ఎక్కువ ఉంది మామ. పర్లేదు, చెక్ చేసి తీసుకున్నాను.